భూమిపై జీవానికి మూలం ఏది అనే ప్రశ్నకు ఇప్పటికీ నిర్దిష్టమైన సమాధానం లేదు. ఈ రహస్యాన్ని ఛేదించేందుకు గత కొన్ని శతాబ్దాలుగా నిరంతరాయంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో సిద్ధాంతాలు తెరపైకి వచ్చి కొత్త సమాచారం తెలిసినప్పటికీ జీవానికి మూలం ఎక్కడనే దానిపై ఇంతవరకు స్పష్టత లేదు. అయితే ఇంగ్లండ్లోని న్యూ క్యాసిల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు జీవమూలం అన్వేషణలో కీలక పురోగతి సాధించారు. పురాతన వేడినీటి చెలుమలే జీవానికి మూలమని చెబుతున్నారు. దాదాపు 3.5 బిలియన్ సంవత్సరాల క్రితం సహజ రసాయనాలు తొలుత జీవులుగా ఎలా రూపాంతరం చెందాయో తెలుసుకునేందుకు పరిశోధకులు పురాతన వేడినీటి చెలుమ వాతావరణాన్ని సృష్టించి ప్రయోగాన్ని చేపట్టారు. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో హైడ్రోజన్, బైకార్బనేట్, ఐరన్ అధికంగా ఉండే మాగ్నెటైట్ల కలయికతో సేంద్రియ అణువుల సమ్మేళనం పదార్థం ఏర్పడిందని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా పొడవు పరంగా కొవ్వు ఆమ్లాలు 18 కార్బన్ అణువుల వరకు విస్తరించి ఉన్నాయని పసిగట్టామని తెలిపారు. ఈ మేరకు నేచర్ కమ్యూనికేషన్ ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంట్ జర్నల్లో అధ్యయనం ప్రచురితమైంది. జీవం పుట్టుకలో అకర్బన రసాయనాల నుంచి కీలక అణువుల ఉత్పత్తి ఏ విధంగా జరుగుతుందో పరిశోధనలు గుర్తించారు. బిలియన్ల సంవత్సరాల క్రితం భూమిపై జీవం ఎలా ఏర్పడిందనే పరిశోధనలో కీలక దశను అర్థం చేసుకోవడానికి ఈ అవగాహన చాలా ముఖ్యమని పేర్కొన్నారు. పురాతన కణత్వచాల ఏర్పాటులో సేంద్రియ అణువులు ఏ విధంగా సహాయపడ్డాయనేది తెలుసుకునేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని చెప్పారు. భూమిపై జీవం పుట్టుక మాదిరిగానే సుదూర గ్రహాల మీద కూడా ఘనీభవించిన సముద్రాలపై ఇలాంటి ప్రక్రియ జరిగేందుకు ఆస్కారముందని పరిశోధకులు చెబుతున్నారు. మన సౌర వ్యవస్థలో వేరే గ్రహాల మీద జీవం ఉద్భవించి ఉండొచ్చని పేర్కొన్నారు. 2 ఏళ్ల క్రితం జపాన్ శాస్త్రవేత్తలు సైతం భూమిపై జీవం గుర్తింపునకు సంబంధించి పలు ప్రయోగాలు చేశారు. తాజాగా ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాలు దొరికాయి. జపనీస్ స్పేస్ ప్రోబ్ ద్వారా సేకరించిన గ్రహ శకలం ధూళి శకలాల్లో ఉన్న సేంద్రియ పదార్థాలు భూమిపై ఉన్న జీవంలో కూడా ఉన్నాయని తేల్చారు. 300 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న ర్యూగు అనే గ్రహశకలం నుంచి 2020లో కొన్ని నమూనాలు తీసుకొచ్చి పరిశోధనలు చేశారు. గ్రహశకలంపై తెచ్చిన నమూనాల్లో శాస్త్రవేత్తలు 5.4 గ్రాముల చిన్న రాళ్లతో చిన్న భాగాలపై అధ్యయనం ప్రారంభించారు. వీటిలో భూమిపై ఉన్న జీవం పుట్టుకకు కారణమైన అమైనో ఆమ్లాలతో పాటు జీవం మూలాలకు సంబంధించిన ఇతర కర్బన పదార్థాలున్నట్లు పశ్చిమ జపాన్లోని ఒకాయామా విశ్వవిద్యాలయం నేతృత్వంలోని పరిశోధకుల బృందం గుర్తించింది. ఉల్కలలాగా రుగ్యు గ్రహశకలం భూమిని ఢీకొట్టలేదని, అంటే జీవం మూలాలు అంతరిక్షంలో ఏర్పడ్డాయని వారు భావించారు. 2019లో జపాన్కు చెందిన హయబుసా 2 ప్రోబ్ సేకరించిన శాంపిల్ను పరిశీలించగా 23 రకాల అమైనో యాసిడ్లను కనుగొన్నట్లు బృందం తెలిపింది.